నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. అయితే నేను జనవరి 1 నుంచి ఈసారి 2025 జనవరి 1 గురువారం ఎందుకో అసంకల్పకంగా ఫ్రెండ్ ద్వారా వచ్చాననమాట ఇక్కడికి. సరే దండం పెట్టుకున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తీరిపోతే నేను రెగ్యులర్‌గా వస్తాను అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను. ఆ వీకే నాకొక పాజిటివ్ ఇదొచ్చిందనమాట సైన్. సరే అక్కడి నుంచి కొద్దిగా ఫిబ్రవరి అలాగా అయ్యేంత వరకు ప్రతి గురువారం వచ్చి దండం పెట్టుకొని వెళ్తానే ఉన్నాను. అయితే లాస్ట్ గురువారం మాత్రం లాస్ట్ గురువారం ఒక గురువారం దండం పెట్టుకొని నాకు ఇట్లా పాజిటివ్‌గా జరిగితే తొందరగా నేను అనుకున్నది తొందరగా జరిగితే అన్నదానం చేయిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. మొక్కుకోవటం అంటే లేదు అనుకున్నాను మనసులో అంతే. ఇక్కడ సందు కూడా తిరగలేదు. నాకు పాజిటివ్ రిప్లై వచ్చింది. అందుకని ఈరోజు అన్నదానం చేయించడానికని వచ్చాననమాట. అన్నదానం చేశాను. నిజంగా ఇంత అద్భుతాలు అని నేను వినటమే కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజంగా చాలా అద్భుతాలు, చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్‌గా ఉంది. నిజంగా చాలా భక్తి. షిరిడి వెళ్ళామండి. ఇంచుమించు ఒకటేగా ఉంది. షిరిడీలో కొంచెం అటు ఉంటుంది కానీ ఇక్కడ ఇంకా పవర్ఫుల్‌గా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా బాగుంది. ఇక్కడ ఇంకా పాజిటివ్‌గా ఇంకా దగ్గరగా స్వామిని ప్రశాంతంగా చూడొచ్చు. నిజంగా లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మానసికంగా కానీ అన్ని రకాలుగా చాలా ప్రశాంతంగా చాలా మనం ఏదన్నా అనుకుంటే చాలు జరుగుతున్నాయి. నాకు ఈ 6 నెలల్లో జరిగిన ఇవే సంకల్పాలు నిజంగా అంటే బాబా గారి కృపే. అంతకుముందు ఎవరో చెప్తే ఎక్స్‌పీరియన్స్ వినటమే గానీ అంటే ఈ 7 వారాలు కూడా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. హ్మ్. సో 7 వారాలు కూడా చేశారా మీరు? 7 వారాల పూజ అనుకున్నానండి. ఇది అయిపోతే ఇంక చెయ్యాలి. ఇంకా ఉంది. 7 వారాల పూజ కూడా నేను సంకల్పం ఉంది. అనుకుంటున్నాను. చేస్తాను.